సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. తాతల కాలం నుండి వస్తున్న తన ఆస్తిని విశాఖ సబ్ రిజిస్టర్ వెంకయ్య నాయుడు మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. తాతల కాలం నుండి వస్తున్న తన ఆస్తిని విశాఖ సబ్ రిజిస్టర్ వెంకయ్య నాయుడు మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ మా తండ్రి గారు గొరవయ్య 56 ఏళ్ళ నాడు మా స్వాధీనం మేము కొనుక్కున్నాం. ఇది మా స్వాధీనంలో ఉంది కొనుక్కొని. అప్పటాల నుంచి మా పిల్ల జల్ల మేము ఇందుతోని లాభా కట్టుకుని ఉంటున్నాం. ఇది అన్యాక్రాంతంగా వైజాగ్ సబరిస్తారు ఎవరికో రిజిస్టర్ చేశాడు. అది మాకు న్యాయం సబరిస్టార్ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొనుక్కునేటప్పుడు పర్చేజర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్ముతున్న వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కులు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అతనికి హక్కులు ఉంటేనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అతనికి హక్కులు లేకుండా సేల్ డీడ్ చేసినప్పటికీ కూడా కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి రైట్స్ క్రియేట్ కావు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీస్ లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆప్షనల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. చేసుకున్నా చేసుకోకపోయినా చెల్లుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి అతనా కాదా అనేది ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా మేము నిర్ధారించుకుంటాం. అదే అన్రిజిస్టర్డ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే అసలైన వ్యక్తే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడా లేదా వేరొకరు ఇంపర్సనేషన్ ద్వారా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారా అనేది తెలియదు. ఒకవేళ ఇంపర్సనేషన్ ద్వారా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కనుక అయి ఉంటే అది మీరు ఆస్తి కొనుక్కుంటే నష్టపోతారు. ఎందుకంటే అసలు వ్యక్తి ఎవరో ఉంటారు. ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి వేరే అతనై ఉంటాడు. అతనికి ఆస్తి మీద ఎటువంటి హక్కులు ఉండవు. కాబట్టి మీరు నష్టపోతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది ఇంపర్సనేషన్ ద్వారా గానీ లేదా తప్పుడు పత్రాలతో గానీ రిజిస్ట్రేషన్ చేసినట్టు మా దృష్టికి వస్తే సెక్షన్ 82, 83 కింద ప్రాసిక్యూషన్ చేస్తాం. జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. దాని మీద చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. చాలా కేసులు మేము బుక్ చేశాం. చాలా మంది అరెస్ట్ చేశారు. ఒరిజినల్ ఓనర్స్ కి ప్రాపర్టీస్ రిస్టోర్ చేశారు. కాబట్టి ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి దాన్ని మీరు కంప్లైంట్ రాసిస్తే దాని మీద సబ్ రిజిస్ట్రార్ తగు చర్యలు తీసుకుంటారు. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై అయితే కలెక్టర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరి ఇటు విశాఖ సబ్ రిజిస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? విశాఖ నగరంలో అయితే ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు సంబంధించి చాలా స్థాయిలో అయితే భూ కుంభకోణాలు కూడా జరుగుతున్నాయి. దీని మొత్తానికి కూడా అధికారులు కూడా కుమ్ముకొస్తున్నారనే విషయంలో అయితే నిన్న ఇక్కడ కలెక్టరేట్ పరిధిలో అయితే ఒక వృద్ధుడు చేసిన కంప్లైంట్ 92 ఏళ్ల మేక సత్యనారాయణ అతను అయితే నిన్న కలెక్టరేట్ లో అయితే అతను చేసిన ఫిర్యాదు అయితే పూర్తిగా అయితే ట్యాగ్ చెల్లడం అవడం అయితే జరిగింది. అతనుకున్న విశాఖపట్నం 500 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న భూమిని కూడా విశాఖ నగరంలో అయితే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే దాదాపు విజయవాడ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమిని అయితే విశాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి పూర్తిగా అయితే అవినీతి చేసిన ఈ వెంకయ్య నాయుడు అనే ఒక సబ్ రిజిస్టర్ అయితే దీనికి పూర్తిగా అయితే పన్నాగం వేసింది. ఈ యొక్క సబ్ రిజిస్టర్ అయితే గతంలో కూడాను 8 సంవత్సరాల క్రితం కూడా 100 కోట్లు అవినీతి చేసి వాళ్ళ తండ్రుల కాలం నుంచి సంక్రమించిన ఆస్తులు ఎవరికైతే ఈ యొక్క భూమికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ నుండి తాతల నుండి వచ్చిన ఆస్తులను కూడా భూ కబ్జాలు చేస్తూ దాదాపు ఎక్కడికక్కడ
వాటన్నింటిని కూడా అన్యక్తం చేసుకునే విధంగా తన బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ బినామీలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేసే విధంగా అయితే అప్పట్లో ప్రయత్నం చేశారో అందుకు సంబంధించి సిబిఐతో పాటు దాదాపు ఏసీబీ రైళ్లలో కూడా పట్టుబడి 100 కోట్ల అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కోవడం, దానికి సంబంధించి ఎక్కడికక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. అదంతా ఒక ఎత్తే అనంతరం కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వల్ల ఉద్యోగులు సంబంధించి కనీసం ఆయన మార్పు రాకుండా ఈ మళ్ళీ అదే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి ఒక వృద్ధుడు పూర్తిగా చెప్పుకోవాలంటే అతన్ని చూస్తే కూడా చాలా మంది జాలిపడే విధంగా 92 సంవత్సరాలకు చెందిన కృష్ణా జిల్లాలో కోనేరు గ్రామానికి చెందిన 92 సంవత్సరాల వృద్ధుడు ఆ యొక్క ఆస్తిని విశాఖపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆయనకి తెలియకుండా తన వారసత్వ సంపద కావచ్చు, తన భార్యకి అయితే రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూముల్ని కూడా ఇవ్వకుండా ఇతనికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో అయితే వెంకయ్య నాయుడు చేసిన అక్రమాలు అయితే బయటపడే పరిస్థితి ఉంది. దీనిపైన కలెక్టర్ కూడా నిన్న వీళ్ళు కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ కూడా దానిపైన తగు చర్యలు తీసుకోవాలని స్థానికంగా రిజిస్టర్స్ డిపార్ట్మెంట్ కూడా చేసింది. ముఖ్యంగా ఒక వృత్తులను అయితే ఎంతో గౌరవిస్తుందో ఇది రాష్ట్రంలో ఎంతో ఈ దేశంలో పెద్దలని గౌరవించుకోవాలి, వాళ్ళ యొక్క భూములను కూడా తెలియకుండా మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉందంటే కూడా ఇక్కడ అధికారులు చెప్తారు. ఇప్పటికైనా తెలియజేస్తే వాళ్ళ యొక్క భూమిని న్యాయం చేయాలంటే స్థానికంగా ప్రజలతో పాటు ఈ యొక్క 92 సంవత్సరాల మేకా సత్యనారాయణ అనే రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.